నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, నన్ను ఇప్పుడు ఇంతకుముందుకు అడిగినలాగానే కొంతమంది వ్యూవర్స్ మిమ్మల్ని అడగమన్నారు. ప్రతి మనిషి తప్పులు చేయకుండా మీలాగా సాధనలోకి టైం కేటాయించాలంటే అంత మాకు టైం ఉండట్లేదు. సాధన చేసుకోవాలి. మేము కూడా అంటే ఒక భక్తి మార్గంలో, ఒక సాధన మార్గంలో మేము కూడా ఒక అడుగు ముందుకేయాలి. కానీ మాకు ఉన్న సిచ్యువేషను, ఇల్లు, ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత టైం కేటాయించలేకపోతున్నాం. ఏ సమయంలో సాధన ఎలా చేసుకోవాలి? చేసుకునే విధానం ఎలా ఉంటుంది? మాకు అసలు వాటి గురించి తెలియదు. కొంతమంది గురువులు అని చెప్పేసి కొంతమంది దగ్గరికి వెళ్తే కొంతమంది రకరకాలుగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు తప్ప గురువులు అనేది ఈరోజు తక్కువ ఉన్నారు. నేను మిమ్మల్ని కలవడానికి నాకు ఎన్నో రోజులు పట్టింది. అలాంటిది నార్మల్ ప్రజలకి కొంతమందికి రకరకాలుగా ట్రై చేస్తున్నారు. కొందరు మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు మీ నోటి ద్వారా 4 విషయాలు ఎలా సాధన? నేను ఏమీ చెప్పక్కర్లా. ప్రతి మనిషికి వివేకం ఉన్నది. వాళ్ళలో కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉన్నది. కానీ వారి యొక్క అజ్ఞానం చేత, అంటే సరైన అవగాహన లేకపోవడం వలన వాళ్ళు ఆశ్రయించేటటువంటి వారు వాళ్ళ నమ్మకాన్ని అమ్మకంగా మారుస్తున్నారు. కాబట్టి నమ్మకం ఉండడం మంచిదే, కానీ వివేకాన్ని అంటే మీరు కొంత తెలుసుకుని అప్పుడు వారిలో ఉన్నటువంటిది మనల్ని మోసం చేసేటువంటి వారా కాదా? మోసం చేసేటటువంటి వారు ఎప్పుడూ కూడా చాలా అందంగా విషయాల్ని మనకి చెబుతుంటారు. సత్యం నగ్నంగా ఉంటుంది, కఠోరంగా ఉంటుంది. కానీ మా దగ్గరికి వచ్చేటటువంటి వారు అంత త్వరగా నిల్చోలేరు, ఎందుకంటే కఠోరంగా ఉంటుంది సత్యం. అందుకని ఈ భాషని, వీటిని వారు ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే తీపి తీపి కబుర్లు చెబితే తీపి వ్యాధికి గురి చేస్తుంది, కటువుగా చేదుగా ఉన్నటువంటిది ఔషధిగా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువ మంది ఆ యొక్క తీపిని ఇష్టపడతారు, కాబట్టి మోసపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అవగాహన ఉండాలి. భారతీయత అనగానే మనకి ప్రజ్ఞ ఉంది, మనకి తరతరాలుగా మన అందరిలోనూ కూడా జ్ఞానం అనేది ఉన్నది. వాటిని కొంచెం ప్రయోగించి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని మీకు మనసులో తెలుస్తుంది, కానీ మోసపోతూనే ఉన్నారు. అంచేత సద్గురువులు ఎప్పుడూ కూడా మీ దగ్గరికి రారు. అందుకే మహాపురుష సమాశ్రయ అంటుంది శాస్త్రం. మహాపురుషులు అనేటువంటి వారు, ఇప్పుడు నేనున్నాను, నా ఫోన్ నెంబర్ మీరు ఎవరికైనా ఇవ్వగలరా? మీ దగ్గర ఉందా నా ఫోన్ నెంబర్? నా దగ్గర లేదు. మీ దగ్గరే కాదు, ఇన్ని టీవీల్లో ఎవరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉండదు. ఆ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ రాదు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి యూట్యూబ్లో చాలా చూస్తుంటాం, అందరు ఫోన్ నెంబర్లు దొరుకుతున్నాయి. అంటే నీతో కాంటాక్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నావు. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం కాదు, హిమాలయాల్లో ఉండేది. మేము విశ్వానికి మా తపశ్శక్తిని అందించడం అనేది పని మాకు. ఒక మనిషినో, ఒక సమూహాన్నో, ఒక సమాజాన్నో ఉద్ధరించడానికి మేము లేము. సమాజం ఎలా జరగాలో వారి యొక్క ప్రారంధానుసారం జరుగుతూనే ఉంటుంది. జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు ఎప్పుడైనా గురువుల నుంచి వినపడినప్పుడు ఆ విషయాల్ని మీరు శ్రవణం, మననం, నిధి ధ్యాస ద్వారా, అంటే వారు అలా చెప్పారే, ఆ చెప్పిన విషయాన్ని పదే పదే మననం చేసుకుంటూ, ఆ మననం చేసుకున్నటువంటి వాటిలో విని వదిలేయడం కాదు, విన్న తర్వాత మననం చేసుకుని దీనిలో సత్యమేమున్నది, ఈజ్ దర్ ఎనీ లాజిక్ ఇన్ దిస్ వర్డ్స్, ఈ యొక్క విషయంలో ఏమైనా లాజిక్ ఉందా, సత్యం ఉన్నదా అని బాగా తరోగా విచారణ చేస్తే మీ అందరికీ దొంగ ఎవరో, దొర ఎవరో అర్థమవుతుంది. సత్పురుషులు ఎవరో, దుష్టకార్యాలు చేసేవాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది, మీకు అవగాహన వస్తుంది. తద్వారా మీరు ఎంచుకునేటటువంటి గురువు, ఆశ్రయించేటువంటి గురువు మీకు లభ్యమవుతాడు. అలాంటప్పుడే జీవితానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ షార్ట్కట్లో అయిపోవాలి అనుకుంటాము. అలా అనుకోవడం వల్లనే వాళ్ళ జీవితంలో షార్ట్ కట్స్ పడుతుంటాయి. అంచేత షార్ట్ కట్, సక్సెస్కి షార్ట్ కట్స్ ఏమీ లేవు. అలా గనక మీరు ఆలోచిస్తే అతి తొందరగా సాధన లభ్యమయ్యేది కాదు. అలా లభ్యమైతే
మన పూర్వీకులందరూ కఠోరమైన తపస్సు చేయడానికి -డిగ్రీలో ఉన్నటువంటి హిమాలయాలకి, ఎత్తైన పర్వతాలకి నడిచి వెళ్ళి ఆ యొక్క పర్వత గుహల్లో కూర్చుని ఏకాంతంగా తపస్సు చేసేవారే కాదు. అన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని మనకి శాస్త్రాలుగా అందిస్తే వాటిని నమ్ముకోకుండా అమ్ముకునే దుస్థితి ఈ భారతదేశంలో రావడం కడు విచారం. మేము కూడా 40-36 సంవత్సరాలు దాదాపుగా హిమాలయాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఎందరో ఋషులు చేసినటువంటి తపో ప్రాంతాలను సందర్శించి, ఈ మధ్యన మీకు కూడా తెలుసు, అవును, 17,000 కిలోమీటర్లు తిరిగి వచ్చాను హిమాలయాల్లో. 17,000 కిలోమీటర్లు ఎలా సాధ్యమైందో అదంతా రికార్డ్ అంతా ఉంది మీ దగ్గర. ఈ విధంగా మనం చేసేటటువంటి పని మన కోసం కాదు, ఈ విశ్వ కళ్యాణానికి, ఒక ప్రాంతానికో, భూమండలం మీద ఉన్న జీవరాశికో, లేకపోతే 7-14 లోకాల్లో ఉన్న జీవరాశులకో కాదు, విశ్వ సంరక్షణ చేయాలి. మనం అనుకుంటాం మనకు ప్రాబ్లం వచ్చిందని. నీకే కాదు, నువ్వు నివసించే భూమికి కూడా జ్వరం వస్తుంది, దానికి కూడా వ్యాధి వస్తుంది. ఎందుకు? మనిషి చేసే అధర్మం వలన భూమిలో ప్రకంపనలు మొదలవుతాయి. అంతేకాదు ఆకాశంలోనూ దానికి ప్రకృతి గతి తప్పుతుంది. మనిషి ధర్మం తప్పడం వల్లనే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఆ వైపరీత్యాల ద్వారా మనిషి యొక్క బుద్ధిని, మనిషి యొక్క ఆలోచనల్ని సరిచేసేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యావత్ విశ్వ సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టిని సరిచేసేటటువంటిది సిద్ధాశ్రమాల్లో ఉంటుంది. ఆ సిద్ధాశ్రమాలు మనిషి కంటికి కనపడినటువంటివి. కనిపించే హిమాలయాలకి కనిపించిన హిమాలయాలు ఉన్నవి. ఈ హిమాలయాల్లో మీరు శారీరకంగా వెళ్ళి చూడవచ్చు. ఈ శరీరం కాని సూక్ష్మ శరీరంతో మాత్రమే ప్రవేశించేది సూక్ష్మ హిమాలయాసు. ఆ సూక్ష్మ హిమాలయాలు దాటిన తర్వాత కారణ హిమాలయాలు ఉంటాయి. ఆ హిమాలయాలకి ఎవరం కూడా చేరలేము, సిద్ధపురుషులు మాత్రమే చేరేవి. అక్కడ ఉండేటటువంటివే సిద్ధాశ్రమము. సిద్ధాశ్రమములు 5 ఉంటాయి. ఇంతకు మించినటువంటి రహస్యాన్ని ఇంక రివీల్ చేయడానికి మాకు ఆదేశం లేదు సిద్ధపురుషులు. కాబట్టి అక్కడికి ప్రవేశించేటువంటి అవకాశం మాకు కూడా ఉండదు. ఎక్కడి వరకు మేము వెళ్ళగలుగుతామంటే శరీరాన్ని విడిచి సూక్ష్మ హిమాలయాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. శరీరాన్ని ప్యారలల్ జోన్స్ అనేటువంటి ఒక గుహలో శరీరాన్ని పెట్టి ఇంకొక గుహలోకి వెళ్ళాలంటే, అంటే ఆ సూక్ష్మ గుహల్లోకి వెళ్ళాలంటే అవి ఫిజికల్గా ఉండవు. మనకి ఒక ప్లాస్మా అంటే ఒక లైట్తో కూడుకున్నటువంటి ఒక హిమాలయాలు ఉంటాయి. ఆ హిమాలయాల్లో ప్రవేశించాలంటే ఈ హిమాలయాల వరకు మనం వెళ్ళాలి. ఈ హిమాలయాల్లో కూడా ఆ ప్యారలల్ జోన్, ఆ జోన్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పెట్టిలో పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్లో ఉన్నటువంటి మాట అక్కడ అమెరికాలో ఉన్న సెల్ ఫోన్లోకి ఎలా వెళ్తుందంటే అదృశ్యంగా వెళ్తుంది. దానికి దృశ్యం ఇక్కడి వరకే ఉంది, శబ్దము దృశ్యము ఇక్కడే ఉంది. ఈ శబ్ద దృశ్యాలు ఎక్కడి వరకు వెళుతున్నాయి? అక్కడ చూస్తే ఎదురుగా నువ్వు కనపడుతున్నావు అంటే దృశ్యం వెళ్ళింది, శబ్దం వెళ్ళింది. మామూలు చిన్న మనిషి కనిపెట్టిన యంత్రంలోనే ఇది సాధ్యమైతే ఆ మనిషి ఋషి అయితే ఇది సాధ్యం కాదా? కాబట్టి అలాంటి సుసాధ్యమైనటువంటి విషయాల్ని మన ఋషులు ఏనాడో కనుక్కున్నారు. అందుకే ఇప్పుడు సైన్స్ కనిపెట్టింది శబ్ద దృశ్యాల్ని ఎక్కడో ఉన్న వారికి చేరవేస్తే, సెయింట్స్ కనిపెట్టింది సైంటిస్ట్స్, వాళ్ళు ఏ పేటెంట్ కోసం వాళ్ళు త్యాగం చేసుకోలేదు వాళ్ళ జీవితాన్ని. ఈ లోక కళ్యాణానికి వారి జీవితాన్ని వెచ్చించి కఠోరమైన తపస్సు చేసి అంతరిక్షంలో కాదు ప్రయాణం చేసింది, అంతరంగంలోకి ప్రయాణం చేసి వారి శరీరాన్ని ఒక ల్యాబొరేటరీగా మార్చుకుని వారు ఎన్నో సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి వారు తెలుసుకున్నటువంటి విషయాల్ని శాస్త్రాలుగా అందించి మన భారతదేశాన్ని సుసంపన్నం చేశారు. కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా ఆ సిద్ధాశ్రమంలోకి ప్రవేశించాలంటే సిద్ధపురుషులకి మన అవసరం ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి కొందరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళగలుగుతాం, కానీ మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. ఈ రహస్యం మాత్రమే చెప్తాను. ఆ పైన ఉన్నటువంటి రహస్యాలు మాకు అనుమతి లేదు కాబట్టి ఇంతవరకు చెప్పగలుగుతాం. గురుగారు, అంటే ఈ సాధన చేయాలి అనుకున్న వారికి సమయం లేదు అంటున్నారు. అదే కదా మీ ప్రశ్న. సమయం లేదంటే మీరు బాత్రూంలోకి వెళ్ళి కాలు జారి పడ్డారు, హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో ఏదో హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ,
ఓ 10 రోజులు 15 రోజులు పడుకోవాల్సి వస్తుంది. అప్పుడు సమయం ఎక్కడి నుంచి వచ్చింది? సమయం లేకపోవడం అనేది లేదు. సమయాన్ని మీరు సరిగా పాలించడం అనేది నేర్చుకోండి. ఓకే. అందుకు సమయం లేదు అనకండి. సమయం ఎప్పుడు ఉండేది సమయం. ఆ కాలంలో నువ్వు కర్మను ఆచరించే విధానాన్ని నేర్చుకోండి. అనవసరమైనటువంటి విషయాలకి సమయం దొరుకుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. జీవితంలో మీరు చదువుకోవడానికి 25 సంవత్సరాలు పడుతుంది. అది కూడా చదువుకోవడానికి. ఆ చదువు కొనుక్కున్న తర్వాత ఆ చదువుని మీరు సద్వినియోగం చేసుకుని మీ జీవితానికి చదువు జీతాన్ని ఇస్తుంది. అది బ్రతుకుకి ఉపయోగపడుతుంది. కేవలం ఈ శరీరాన్ని బ్రతికించడానికి ఉపయోగపడే చదువుకి 25 సంవత్సరాల సమయం దొరుకుతుంది. మరి ఈ శరీరం కాని జీవుణ్ణి ఉద్ధరించడానికి, నీ ఆత్మ చైతన్యాన్ని నువ్వు పొందడానికి, నీ స్వస్థితిని నువ్వు పొందడానికి నీకు సమయం లేదంటే ఇది విచారించదగినటువంటి విషయం. నువ్వు తెలుసుకో, ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మీకు సమయం లేదు అనకండి. సమయం అందరికీ ఒకేలాగుంది. నీకు, నాకు, అందరికీ కూడా. నాకు దొరికిన సమయం మీకెందుకు దొరకడం లేదు అంటే అనవసరాల వైపు ప్రాకృతిక విషయాలని మర్చిపోయి ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులని సద్వినియోగం చేసుకోకుండా వికృతి. ఇప్పుడు గాలి ఉంది, గాలిని కొనుక్కుంటే, భూమి ఉంది, భూమిని నమ్ముకోవలసిన వాడు అమ్ముకుంటున్నాడు. భూమి ఉచితంగా వచ్చినటువంటిది. ఆ దైవశక్తి ప్రకృతి ప్రసాదించినటువంటి భూమిని అమ్ముకుంటున్నాడు మనిషి. అలాగే నీరుని అమ్ముకుంటున్నాడు, గాలిని నమ్ముకుంటున్నాడు. రేపటి నుంచి మీకు కూడా మీటర్స్ వస్తాయి, గాలి పీలిస్తే ఇంత కట్టండి అని వస్తే రావచ్చు. అగ్ని నమ్ముకుంటున్నారు. ఇవన్నీ కూడా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచము. పంచము అంటే 5. ఈ 5తో తయారైంది ప్రపంచం అంటే అది. ఈ పంచభూతాలని అమ్ముకుంటున్నాడు మనిషి. ఇంకా ఆకాశం మిగిలింది. ఈ ఆకాశంలో కూడా ప్రయాణం చేసి చంద్రుడి మీద రియల్ ఎస్టేట్ మొదలైంది. ఎవరో చెప్తున్నారు అమెరికాలో అవన్నీ కూడా ఫ్లాట్లు అమ్ముడిపోయినాయి. ఇక మార్స్ మీద మన ఎవరు ఎలన్ మస్క్ ఫ్లాట్లు వేయడం మొదలు పెడుతున్నారు. ఆ మార్స్ మీద కూడా అయిపోయిన తర్వాత ఇంకా అంతరిక్షంలో స్పేస్ సిటీస్ అని వస్తాయి, స్పేస్ కాలనీస్ అని వస్తాయి. మీరు రాసుకోండి, వస్తాయి. దాంట్లో ఇళ్ళు కూడా గతంలో ఎవరికో చెప్పాను, మీరు మడత పెట్టుకుని జేబులో పెట్టుకుంటే ఓ 10 గదులు ఇల్లు, మీరు మిసైల్స్ వేసినా స్కడ్స్ వేసినా మీకు పగలనటువంటి ఇళ్ళు వస్తాయి. ఈ భౌతికమైన పదార్థికమైన ఇళ్ళు కాకుండా పల్చటి గుడ్డతో చేసుకునే ఇళ్ళు వస్తాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీరు అందరూ చూస్తారు. ఆకాశంలో ఎగిరేటువంటి చేపలు వస్తాయి, ఆకాశంలో ఎగిరే కుర్చీలు వస్తాయి, ఆకాశంలో ఎగిరేటువంటి సూట్లు వస్తాయి. ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసే ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా మీ పిల్లల్ని అమెరికాలో ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. రేపు మార్స్లోనో మూన్లోనో అవసరమైతే సూర్యుడిలోనో కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఈ శాస్త్రవేత్తలు కల్పిస్తారు. కానీ వీటన్నిటిని అంతరిక్షంలో ప్రయాణం చేయగలుగుతున్నారు. కానీ అది తెలుసుకుంటే కొంతే. కానీ అంతరంగంలో ప్రయాణం చేస్తే అంతా తెలుస్తుంది. కాబట్టి అంతరంగంలో ప్రయాణం చేసేవాడు సైంటిస్ట్, అంతరిక్షంలో ప్రయాణం చేసేవాడు సైంటిస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరికి సమయం ఉంది. ఒక్కసారి విచారించండి. మీరు చిన్న కాలు జారితే ఆ కాలు బాగు చేసుకోవడానికి 10 రోజులు ఆఫీస్ సెలవు దొరుకుతుంది. ఎక్కడైనా లక్షల రూపాయలు మీరు హాస్పిటల్లో కట్టగలుగుతున్నారు. అప్పుడైతే ధనం ఉంది, ధనం దొరుకుతుంది, అప్పుడైతే సమయం దొరుకుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నీ ఆత్మ చైతన్యాన్ని, నీవైనటువంటి ఆత్మని, ఆత్మవిద్యకి సమయం లేదంటే మీరే తెలుసుకోండి. అది ఎంతవరకు సబబో. మాకు దొరికినటువంటి సమయం మీకెందుకు దొరకదు? దొరుకుతుంది. అందుకే మీరు తప్పకుండా మీకు అలాంటి సమయం దొరకాలని నేను ప్రార్థిస్తూ ఆ సూర్య భగవాన్ని అర్థిస్తూ నమస్కారం. హరి ఓం.
ఓం శాంతి శాంతి శాంతి. చాలా థ్యాంక్ యూ గురుగారు.